మీ బిడ్డల జీవితాన్ని మీరు ఉన్నతంగా చూసుకోవాలి. మీ భవిష్యత్తుని మీరు ఉన్నతంగా చూసుకోవాలి. అబ్రహాముకి శారాలకి పిల్లలు లేరు. కానీ అబ్రహాము ఒకరోజు దేవుడు, అబ్రహామా బయటికి రా, నేను నీకు ఒకటి చూపిస్తాను అన్నప్పుడు అబ్రహాం బయటికి వచ్చినప్పుడు దేవుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ చూపిస్తాడు. చూపించినప్పుడు అబ్రహామా వీటన్నింటిని లెక్క పెట్టు అంటే లెక్క పెడుతూ ఉన్నాడు. 1 2 3 4 5 6 అని లెక్క పెడుతున్నాడు. అయితే ఆ అబ్రహాము ఏం చూస్తున్నాడంటే 4th డైమెన్షన్లోనికి చూస్తున్నాడు. అక్కడ అబ్రహాము చూసేది నక్షత్రాలని కాదు, ఆ రంగురంగులు గల మిలుకుమంటున్న ఆ మెరుస్తున్నటువంటి ఆ చీకటిలో మెరుస్తున్నటువంటి నక్షత్రాలను కాదు, అబ్రహాము 4th డైమెన్షన్లోనికి చూస్తున్నాడు. తన ఊహాలోకంలోనికి చూస్తున్నాడు. ప్రతి ఒక్క నక్షత్రము నాన్న, డాడీ, తండ్రి, అబ్రహాము తండ్రి అని పిలుస్తున్నట్టుగా చూసుకుంటున్నాడు. ప్రతి ఒక్క నక్షత్రంలో తన బిడ్డ ముఖాన్ని చూసుకుంటున్నాడు. తన తరతరాల ముని మనవల్ల ముఖాలను కూడా అక్కడ చూస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అబ్రహాం ముందే చూసేశాడు. అందుకే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అలా మన జీవితాలను చూసుకోవాలి. అలా మన బిడ్డల భవిష్యత్తును మనం చూడాలి. వారెందుకు ఇప్పుడు పనికిరాని వారిగా ఉన్నా, వారెందుకు ఉపయోగపడని వారిగా ఉన్నా, వారికి ఏది గుర్తుండకపోయినా కూడా, సరిగా వారి చదువులో రాణించకపోయినా కూడా, వారు ఆధ్యాత్మికంగా సరిగ్గా లేకపోయినా కూడా, ఒకప్పుడు మనం చూసాం చూడండి, దాన్ని బట్టి వారు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు మనం ఏ రీతిగా చూస్తే భవిష్యత్తులో వారు ఆ రీతిగా ఉంటారు. మన భవిష్యత్తు అయినా అంతే, మన జీవితమైనా అంతే, మన పరిస్థితులైనా అంతే. మనం ఎలా చూసుకుంటే దాన్ని పొందుకుంటాము. కాబట్టి దేవుడు మన పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానివైపు చూడండి. పౌలు అంటాడు, నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను, నేను దాన్ని చూస్తూ, దేవుడిచ్చే ఆ బహుమానం వైపు చూస్తూ పరిగెత్తుతున్నాను అంటున్నాడే తప్ప, ఇప్పుడున్న శ్రమలను చూస్తూ పరిగెత్తుతున్నాను, ఇప్పుడున్న నా ప్రతికూల పరిస్థితుల వైపు చూస్తూ పరిగెత్తుతున్నాను అని అనట్లేడు. నాకు దేవుడు ఏ బహుమానం అయితే సిద్ధపరిచి ఉంచాడో ఆ బహుమానాన్ని చూస్తూ నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను అని అంటున్నాడు. ఈరోజు మనం గురి పెట్టుకోవాలి. ఇదిగో, ఇది నేను ఈ సంవత్సరంలో ఇది సాధించాలి, ఈ నెలలో ఇది సాధించాలి. ఈ యొక్క సంవత్సరపు అంతంలోనికి వచ్చాం. ఇప్పటి వరకు మనం ఏది సాధించామో ఏది సాధించలేదో అదంతా మనం భవిష్యత్తులో ఏది సాధించాలో ఒక గురి పెట్టుకుందాం. గతంలో ఇప్పటి వరకు మీరు ఏది సాధించని వారిగా, చేతకాని వారిగా, అన్నీ కోల్పోయిన వారిగా, నిరుత్సాహంలో, నిరీక్షణ లేని వారిగా ఉన్నారేమో. ఇది మొదలుకొని తిరిగి ప్రారంభించండి. ఒకప్పుడు అనేక మెట్లు ఎత్తుగా ఎక్కి ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నారేమో. అయితే తిరిగి మరొకసారి ప్రారంభించండి. మరొకసారి ఒక గురి పెట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కండి. మనం చాలాసార్లు చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఎక్కడి నుండి అయితే పడిపోయామో అక్కడికి ఒకే రోజులో ఎక్కాలనుకుంటాం, ఒకే రాత్రిలో ఎక్కాలనుకుంటాం. అందుకే మనలో నిరుత్సాహం ఏలుబడి చేస్తూ ఉంటుంది. అలా కాదు, ఒక కట్టెల మోపుని మీకు ఇచ్చి విరవమంటే అది ఒకేసారిగా మీరు విరవలేకపోతారేమో, కానీ